పట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరిగాయి. ప్రొఫెషనల్ యోగా ట్రైనర్ శిరీష సుమారు 1000 మందితో యోగాసనాలను వేయించారు. ప్రోగ్రాంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాని మోడీ కృషి వల్లే ప్రపంచం యోగాను గుర్తించిందని అన్నారు. జూన్ 21న 5 లక్షల మందితో వైజాగ్లో యోగా డే నిర్వహించబోతున్నామని, ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారని తెలిపారు. మన రాష్ట్రాన్ని హెల్దీ అండ్ హ్యాపీ స్టేట్ గా చూడాలనే సీఎం ఆలోచన అని అన్నారు ఆయన. యోగా శిక్షణ తీసుకున్న 20 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. ఇక విశాఖలో జరిగే యోగా డే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు మంత్రి రవీంద్ర. జూన్ 21ని ప్రపంచ యోగా డేగా చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21వ తారీఖున విశాఖపట్నానికి ఈ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనడానికి మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాలో భాగం కావాలి, మన ఆరోగ్యాన్ని మన రాష్ట్రాన్ని ఒక హ్యాపీ స్టేట్గా, ఒక హెల్తీ స్టేట్గా, ఒక వెల్తీ స్టేట్గా చేయాలంటే యోగా భాగస్వాములు కావాలనేది, ఒక హ్యాపీ స్టేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టడానికి యోగా ఉపయోగపడుతుంది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే దాదాపు నెల రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి యోగా ప్రాక్టీసెస్ కండక్ట్ చేయటం, అందులోంచి సెలెక్ట్ చేసి 20 లక్షల మందికి రేపు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మరి అదే రకంగా 2 కోట్ల మందిని రేపు 21వ తారీఖున ఒకే వేదిక మీద, ఒకే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయాలని, దాదాపు ఒక 5 లక్షల మందితో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇలాంటి యోగా చేయడానికి మరి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి. జూన్ 20 కింద వైపుగా గాలి వదిలేస్తూ కూర్చోండి.